పప్పా ఉమ్. ఒక అమ్మ అడిగారు. మైండ్‌ని అసలు ఎలా కామ్ చేయడం? అంటే ఫ్యామిలీలో ఉన్నాను. చాలా చాలా థాట్స్ వస్తూ ఉన్నాయి. దీంట్లో అనుసంధానంగా మూడు ప్రశ్నలు ఉన్నాయి. ఆవిడ గురించి కదా, ఆవిడని వదిలేద్దాం. ఒకటి, అడిగే ప్రశ్నలో చూడు, పార్శ్వాలు చూడు ఎట్లా ఉంటాయి. నా మైండ్ని కామ్ ఎలా చేయాలి ఒకటి. రెండవది, మైండ్కి కామ్ అవుతుందా రెండవది. మూడవది, కామ్ అయింది, ఏం చేస్తావు దాంతో. సో ఫస్ట్ ప్రశ్న వెరీ డేంజర్. స్పిరిచువల్ క్వశ్చన్ ఏంటో తెలుసా? మైండ్కి కామ్ అయ్యే స్థితి ఉందా అని అడగాలి. అడగాలి మళ్ళీ. అక్కర్లేదు, నేను చెప్తున్నా. చాలా మంది, నేను మైండ్ని ఎట్లా కామ్ చేయాలి. ఒక పడుకో అని పిల్లలను బెదిరిస్తే పడుకుంటారు కదా, అట్లా నువ్వు నీ మనసును కామ్ చేయలేవు. అందుకని పృథ్వీరాజ్ డైలాగ్ ఉంటుంది కదా, అది అవ్వదమ్మా అట్లా. సో ఇది నేను ఇచ్చే జవాబు తనకి. అవ్వదు అది. విషయం కామ్ అవుతుందా కాదా అని కాదు, అసలు డిస్టర్బ్ ఎందుకు అవుతుందో తెలుసుకోవాలి. దానికి కారణం ఏంది అసలు. ఇప్పుడు ఒక చిన్న సలహా చెప్తా, ఎవరన్నా పాటిస్తారా? బట్టతలతో తిరుపతి పోతే టేక్ ఇట్ ఈజీ పాలసీ, తిండి దండగని నానా అంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ, ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే టేక్ ఇట్ ఈజీ పాలసీ, చేతుల కప్పు జారి పడితే టేక్ ఇట్ ఈజీ పాలసీ, ఎవడన్నా విమర్శించిన టేక్ ఇట్ ఈజీ పాలసీ, లక్ష్యాలు నెరవేరకపోయినా టేక్ ఇట్ ఈజీ పాలసీ, రాత్రి నిద్ర పట్టకపోయినా టేక్ ఇట్ ఈజీ పాలసీ. టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే కామ్ అవుతుంది. అన్నిటినీ సీరియస్గా తీసుకొని మైండ్ కామ్ కావాలంటే ఎట్లయితుంది? ఇంపాసిబుల్. అది నిర్లక్ష్యం కాదు, లక్ష్యముగానే ఉన్నాం, అయినప్పటికీ లైఫ్లో తప్పులు జరుగుతాయి. అప్పుడు నువ్వు టేక్ ఇట్ ఈజీగా తీసుకోగలవు. అది నేను చిన్నప్పటి నుంచి బాగా, మా బంధువు ఒక ఆయన ఉన్నాడు, నా పిల్లల్ని అందరి పిల్లల్లా పెంచొద్దని నిర్ణయం తీసుకున్నాడు ఆయన. సో అక్కడ ఒక షాప్ ఉంటే ఆ షాప్లో చెప్పి, మా పిల్లలు ఎప్పుడు వచ్చినా సరే మంచి బిస్కెట్లు మంచి చాక్లెట్లు ఇవ్వండి అని చెప్పాడు. నెలకు ఎంత అయిందో చెప్పి బిల్లు పంపిస్తా అన్నాడు. మామూలుగా అయితే తండ్రి అడగాలి, డాడీ బిస్కెట్ ఇప్పి డాడీ అంటే తండ్రి ఆలోచిస్తాడు. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు షాప్కి వెళ్ళిపోయి నచ్చినవి కొనుక్కుని తింటున్నారట. నా పిల్లల్ని నేను బాగా చూసుకుంటుందన్న ధారణలో ఆయన అట్లా చేశాడు. ఇట్లా వాళ్ళకి సెకండ్ ఇయర్ వరకు వచ్చింది. తర్వాత తెలిసింది, వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు సిగరెట్ కొనుక్కున్నారు, వాళ్ళకి నచ్చినప్పుడు పాను కొనుక్కున్నారు, వాళ్ళకి నచ్చినప్పుడు అన్ని కొనుక్కున్నారు. ఇదంతా చేసిన తర్వాత వాళ్ళకు మైండ్ ఎదిగిన పిల్లలు ఇతనికి చెప్పకుండా ఏదో చేసినప్పుడు, ఇతనికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు కనబడినప్పుడు, సరిగ్గా చదువుకోనప్పుడు అతను ఘోరంగా డిస్టర్బ్ అయిపోయి, అతను నాతో స్వయంగా మాట ఏంటంటే, నా పిల్లలకి ఇది లేదు అది లేదని లేకుండా అన్నీ అందుబాటులో తెచ్చాను నేను, వాళ్ళు బాగా చదువుకుంటారని. కానీ వాళ్ళు చదువుకోలే, నా లైఫ్ వేస్ట్ అయిపోయింది, నా పిల్లల చేత నేను మోసగించబడ్డాను, నా పిల్లలను మోసం చేశానన్న. నేను చెప్పిన, అసలు ఎప్పుడు పడితే అప్పుడు చాక్లెట్లు కొనుక్కుంటే చదువు బాగా చదువుకుంటారని ఎవరు చెప్పారు మీకు? సో మీరు అనుకున్న ఐడియాస్ని మీరు ఇంప్లిమెంట్ చేశారు, వర్కౌట్ కాలే. మరి ఇప్పుడు ఏం చేయాలి? టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఇప్పుడు మీ పిల్లవాడు సక్సెస్ అవుతాడో కాదో, హ్యాపీగా ఉంటేమో చూసుకో. సరే సిగరెట్ అలవాటు అయింది, మానుకోలేడు, ఎక్స్ప్లెయిన్ చేయి. లేదా వాడిని ఇంటికెళ్ళి వెళ్ళగొట్టు, నా కొడుకు పుట్టలేదనుకో, చచ్చిపోయింది పిండం పెట్టు, ఏదో ఒకటి చేసి మైండ్ని ఫ్రీ చేసుకో. లింక్ దగ్గొట్టాలి. ఎప్పుడు లింక్ పెట్టుకొని నేను కామ్ ఉండాలంటే కుదరదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైపోతుంది. మీరు నిద్రపోతున్నప్పుడు వేరే వాళ్ళ కాళ్ళకి మీ కాళ్ళకి మధ్యన తాడు కట్టండి, నిద్రపోండి చూద్దాం. వాడు కదిలితే నువ్వు లేస్తావు, నువ్వు కదిలితే వాడు లేస్తాడు. ఎప్పటికి నిద్ర వస్తుంది? నిద్రపోవాలంటే నువ్వు చేసేది ఏమి లేదు, ముందు తాడు దింపు అని. అందుకని మన మైండ్ ఎందుకు కామ్ అవ్వదు అంటే దీనికి చాలా కారణాలు. మన మనసులో ఉన్న అనవసర సమాచారము, వ్యక్తుల పట్ల మనకున్న ధారణలు, అభిప్రాయాలు,
అనవసర అభిప్రాయాలు, తప్పుడు అభిప్రాయాలు, మూర్ఖపు అభిప్రాయాలు. అభిప్రాయం ఉండటం తప్పు కాదు, దారుణమైన అభిప్రాయాలు. జస్ట్ కమింగ్ టు కంక్లూజన్ ఇన్ ఏ సెకండ్ అంతే. వాడు మంచోడు, వీడు చెడ్డోడు, అది మంచిది కాదు, ఇది చెడ్డది కాదు, అది గ్రేట్, ఇది వేస్ట్, వాళ్ళు మామూలు కాదు, వీళ్ళు మామూలు కాదు, అది కాదు, ఇట్లా కాదు, నేనైతే ఇట్లనే ఉంటాను, ఇట్లనే చేస్తే ఇదే కరెక్ట్, నేను చెప్పి వినాలి అంతే, బాత్కతం. ఇట్లాంటి కోట్ల విషయాలు ఉన్నాయి. సరే, అవన్నీ రిపీటెడ్ గా కొన్నే ఉండొచ్చు, బట్ అవి మల్టిప్లై అయ్యి ఇట్లా 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 బ్యాక్టీరియా పెరిగినట్టు పెరిగింది. అందుకని మైండ్ని కామ్ చేయడం ఎట్లా కాదు, అసలు కామ్ ఎందుకు లేదు అది అన్నది ఎంక్వైరీ చేస్తే కుదుట పడుతుంది. సో ఫస్ట్ మైండ్ని కామ్ చేయాలన్న ప్రయత్నం ఈరోజు మొదలు పెడితే ఒక 6 నెలల తర్వాత కామ్ అయింది. రెండోది, మైండ్ కామ్ అయినా కాకపోయినా నీ స్వభావం ఏంటని తెలుసుకునే ఒక అద్భుతమైన విషయం ఉంది విచారణలు. రమణ మహర్షితో సహా సద్గురు సుబ్రహ్మణ్యం ఇట్లాంటి వాళ్ళు కొందరు చెప్పిన మాట ఏంటంటే, ఆలోచనలు వస్తాయి పోతాయి, దాన్ని నువ్వెందుకు కామ్ చేయాలనుకుంటున్నావు అని అడిగారు వాళ్ళు. గొప్ప ప్రశ్న ఇది. చాలా మంది అనుకుంటారు ఏదీ లేకపోతే నేను ప్రశాంతంగా ఉంటాను. అబద్ధం అది. ఎంతకంటే పెద్ద అబద్ధం ఇంకోట్లేదు. నాకు మంచి బెడ్రూమ్ ఉండి, మంచి బెడ్ ఉండి నేను హాయిగా పడుకుంటా, అబద్ధం ఇది. ఇలా ఎప్పుడు లేదు. నిద్రపోవడానికి బెడ్రూమ్కి బెడ్కి ఏ సంబంధం లేదు. నిద్రపోవడానికి ఆధారం ఇవి కాదు, ఇవన్నీ లగ్జరీ కిందికి వస్తాయి. అట్లాగే మన మనసులో ఆలోచనలు నీ ప్రశాంతతకి సంబంధం లేదు. నేను మంచిగా తినాలంటే నాకు బంగారు కంచం ఉండాలి, ఎంత అబద్ధమో. నా ఆలోచనలని అడిగితే నేను ప్రశాంతంగా ఉంటాను, అంతకంటే పెద్ద అబద్ధం. సో రియాలిటీ ఏమిది? అసలు ప్రశాంతంగా ఉండడం, పట్టనట్టు ఉండడం, సహజంగా ఉండడం అన్నది నీ మూల స్థితి. దాని మీద ఆకాశంలో కొంగలు తిరిగినట్టు ఆలోచనలు తిరుగుతాడు. నువ్వు ఏ రోజైతే వీటిని పట్టుకోకుండా ఒకసారి చూడగలుగుతావు, తిరుగుతున్నాయి, చూస్తున్నారు. ఉదాహరణకి ఎప్పుడు ఆకాశంలో చూసినా కొన్ని లక్షల కొంగలు తిరుగుతాయి గుంపు గుంపుగా. అందులో ఒక కొంగ మీ రాజు అనుకో. అరే మన రాజుగాడు అట్లా ఆలోచన పట్టుకున్నది. ఏ కొంగ నీది కాదు కాబట్టి ఎంతసేపైనా చూసాం. చూసిన తర్వాత ఆలోచనగా ఫామ్ కాలేదు. ట్రాఫిక్ ను చూస్తాం, ఏది ఆలోచనగా ఫామ్ కాదు. అందులో ఒక వ్యక్తి మనలాగా, మన బ్రదర్ లాగా ఉంటే మన బ్రదర్ లాగే ఉన్నాడు, దాన్ని పట్టుకుంది ఆలోచన. అందుకని ఈ 2 స్థితులు మనిషికి చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయించలే. మనకు ఆలోచించడమే చెప్పారు తప్ప ఆలోచించకుండా ఉండడము, ఆలోచనలను పట్టించుకోకుండా ఉండడం మనకు చెప్పలేదు. అందుకని చాలా సంవత్సరాలు అయిపోయింది, ఒక పనికిరాని కండిషనింగ్ గా మారిపోయింది. అందుకని అంత ఈజీ కాదు. దానికి చిన్న చిన్న సాధనలు చెప్తే ఎవడన్నా చేయొచ్చు. ఇది ధ్యానము కాదు. ధ్యానాలు చేసే వాళ్ళు చేసుకోండి. చేసి 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 ధ్యానం అలవాటు అవుతుంది, ఏమి రాదు. ఇందులో సద్గురు సుబ్రహ్మణ్యం చెప్తాడు, నేను కూడా చెప్తున్నా, ఎండోర్స్ చేస్తున్నాను దీన్ని. ధ్యానం అవసరమా అంటే అవసరం అన్నాడు. కానీ ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది, అట్లా చాలా అనిపిస్తాయి, చేసుకో. అది ప్రశాంతత ధ్యానానికి సంబంధం లేదని చెప్పి, అస్సలు సంబంధం లేదు. నేను ఎందుకు ఇట్లా చెప్తున్నా మీకు తెలుస్తుంది. ఇప్పుడు మా పిల్లగాడు బాగలేడు, ఐఎమ్ డిస్టర్బ్డ్. నా ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఐఎమ్ డిస్టర్బ్డ్. మా పక్కిటుడు ఏమన్నాడు, ఐఎమ్ డిస్టర్బ్డ్. బాగుంది, రెలవెంట్గా ఉంది. ఒకరోజు నీ శరీరం బాగుండదు, అప్పుడు ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతావు. మరి అప్పుడు ప్రశాంతంగా ఎట్లుంటావు? ఏదో రోజు నీ చేయి పడిపోతుంది, ఏదో రోజు నీ కాలు పడిపోతుంది, ఏదో రోజు నీ జుట్టు ఉసిపోయింది, ఏదో రోజు నీ పళ్ళు ఉసిపోయినాయి, అప్పుడు డీప్లీ డిస్టర్బ్ అవుతావు నువ్వు. ఇక్కడ విషయం, రమణ మహర్షి కానీ వాళ్ళు ఎవరు డిస్టర్బ్ అవ్వలే. దీని స్వభావం ఇది పడిపోయేది అని తెలుసుకొని ప్రశాంతంగా ఉన్నారు. అందుకని తాత్కాలికంగా కామవ్వాలంటూ పెగ్గేయడి పోయి, కానీ అది ఉపయోగపడదు. సో ఈ చేయాల్సిన ప్రయోగాలు ఏమిటన్నది సరదాగా చెప్తా. ఇది జీవితకాలం అందరికి వర్తించేది. కొంతకాలం దేన్ని చూడకుండా ఉండాలి, కొంతకాలం మాట్లాడకూడదు. ఇలా చెప్పగానే సీరియస్ అయిపోతున్నారు. అంటే మాట్లాడకూడదు అంటే నోరు మూసుకొని ఎప్పుడు ఉండాలా, నేను అసలు మాట్లాడొద్దా? అరే ఎందుకు మాట్లాడుతున్నావురా చీపురులాగా? అవసరమైనప్పుడు ఉపయోగించుకో. ఇంట్లో కత్తిలాగా, గంటిలాగా, అవసరమైతే సబ్బులాగా అన్ని అవసరమైతేనే ఉపయోగపడుతున్నాయి. మరి మాట ఒక్కటి అవసరమైతేనే ఉపయోగించాలని తెలియదు. అందుకని ఇది నియమంగా నేను చెప్పినా ఎవడు చేయడు, అది అయ్యే పని కాదు. ఎవరు చేస్తారన్న నమ్మకం నాకు లేదు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నా.
అట్లా కాగలేదు నాకు కోపం వస్తుంది. ఇన్ని రోజులే చెప్పి ఒక్కడన్నా చేస్తలేడని మనం నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నాకెందుకు? అందుకని ఫస్ట్ చూడడం మానే. దేన్ని చూడాలి? దేన్ని చూస్తే నీకు ఆలోచనలు న్యూట్రల్ గా ఉంటే దాన్ని చూడాలి. బామ్మర్దిని చూస్తే డిస్టర్బ్ అయితే బామ్మని చూడక. ఇంకా ఈ గ్లాసుని చూస్తే ఏమీ కాదు, చెమ్ముని చూసినా ఏమీ కాదు, టేబుల్ చూసినా ఏ థాట్స్ రావు. అయ్యా నమస్కారం, బాగున్నారా, కూర్చోండి వస్తాను. ఆ తర్వాత ఏ పుస్తకాలు చదివితే నీ మైండ్ డిస్టర్బ్ కదా అలాంటి పుస్తకాలు చదువు. వీలైతే యూ జస్ట్ లుక్ ఎట్ యువర్ ఓన్ హ్యాండ్స్. లేకపోతే ఏది లేని ఆకాశాన్ని చూడనట్లు, లేకపోతే ఒక వైట్ వాల్. దేన్ని చూస్తే ఎంతసేపు చూసినా ఏ ఆలోచన రాదు. కదలని వాటిని చూడండి, ఆలోచనలు రావు. ఒక రాయిని చూడండి, ఏ ఆలోచన రాదు. కుక్కను చూస్తే ఆలోచన వస్తుంది, దీన్ని పెంచుకోవాలి, ఇది మంచి కుక్క, ఇది తెల్ల కుక్క, ఇది బుజ్జి కుక్క అన్న ఆలోచన వస్తుంది. కదలని వాటిని, పెద్ద రంగులు అట్లా లేని వాటిని, నీవి కాని వాటిని, అంటే నువ్వు ఎప్పటికీ సొంతం చేసుకోలేనివి, సముద్రము కానీ ఆకాశము కానీ, లేదా ఒక పెద్ద అడవిలో చెట్టు కానీ నువ్వు ఎప్పుడు సొంతం చేసుకోవాలనుకో దాన్ని. ఫారెస్ట్ ల్యాండ్, ఇది నేను కొనాలని థాట్ రాదు అసలు. సూపర్ క్లారిటీ ఉంటుంది. కారుని చూస్తే మళ్ళీ థాట్ వస్తుంది, ఇది నేను సొంతం చేసుకోలేదు. అంటే ఏదేది చూస్తే మనసులో ఆలోచనలు వస్తాయో అవి చూడకు. సో బెస్ట్ థింగ్ ఏంది? సముద్రాన్ని చూడు, అల్లని చూడు. గొప్ప ధ్యాన ప్రక్రియ. జస్ట్ గో అండ్ సిట్, కీప్ వాచింగ్ ద స్కై. చదువుకో. నెక్స్ట్ ఏం చేయాలి? చదువుకోకపోతే ఆకాశం. ఎవరు వచ్చారు, ఆకాశం చూస్తూ మాట్లాడితే కళ్ళు మూసుకొని మాట్లాడు. అబద్ధం చెప్పు, డ్రాప్స్ వేసుకున్నాను కళ్ళల్లో, డాక్టర్ చూడొద్దున్నాడని చెప్పు. నీ ప్రశాంతత కంటే ఎక్కువేం కాదు మీ హస్బెండ్ కానీ మీ కొడుకు కానీ. ఎవడు వాడు వస్తాడు, వదిలేయండి. నేనైతే అట్లే చేస్తాను. ఇక్కడ నువ్వు పక్కవాడిని ప్లీజ్ చేయడానికి లేవు, ఇక్కడ నువ్వు ఒక ప్రయోగం చేయడానికి ఉన్నావు. పరిపూర్ణంగా చేయి, సిగ్గుపడకు. అట్లా తర్వాత పడుకునే ముందు నిద్ర రాబోతే చేతులు చూడండి. ఇది ఒక్కసారి చేసి చాలు. ఒక 6 months 1 year చేయండి. దేన్ని చూడొద్దంటే దేన్ని చూడొద్దని, చూసిన తర్వాత అది మనది కాదంటే చూపు తిప్పే. ఇప్పుడు ఎవడో ఎక్కిరిస్తున్నాడు, వాడిని చూడకండి. నీకు సంబంధం లేని వాడి గురించి మాట్లాడొద్దు. నీ కుటుంబ సభ్యుల కన్నా మాట్లాడకండి. దానికి జవాబు ఉంది, నాకు తెలియదంటే అని చెప్పు. నువ్వు అన్ని చెప్పాల్సిన అవసరం లే. స్టూపిడిటీ అది. అడిగిన దానికి ప్రతిదానికి చెప్తున్నావా? నువ్వు అనౌన్సరో ఎవరో అయి ఉండాలి, నువ్వు మనిషివి కాదు. మిషన్ అయితే అట్లా చేస్తుంది. ఎవడు నొక్కినా ఫ్యాన్ పనిచేస్తావా? నువ్వు ఒక ఆర్గానిజం. కుక్క అందరు పిలిస్తే పోదు, నచ్చిన వాడి దగ్గరికి పోతుంది. అట్లనే ఎవడి వల్ల డిస్టర్బెన్స్ ఉంది వాడితో చర్చ కలపకు. వాడు చెప్పిన దానికి సరే అని తప్పించుకో. ఇక్కడ ఏం లీగల్గా బాండ్ రాసుకోవట్లేదు. ఇట్లాంటివన్నీ చిన్న 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 చిన్నవి చేస్తే ఈ చిన్న 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 వాటి రిజల్ట్స్ యొక్క కలయికనే జీవితం. దాని కలయికలో ప్రశాంతత ఉంది. టక్కున ప్రశాంతంగా అయిపోవాలి, కుదరదు అది. ఒక పెద్ద ప్యాలెస్ ఉంది, ఒక్కొక్క ఇటుక నీట్గా పెడితే ఓవరాల్ గా ప్యాలెస్ నీట్గా వచ్చింది. ఒక 100 ఇటుకలు అటు ఇటు పెడదామంటే ప్యాలెస్ అటు ఇటు అవుతుంది. ఆ ప్యాలెస్ లో పెట్టింది ఒక పెయింటింగ్, ఆ ప్యాలెస్ లో పెట్టబడ్డ ప్రతిదీ ఒక సిమెట్రికల్ గా అరేంజ్ చేయబడ్డాయని గుర్తిస్తే మన లైఫ్ కూడా అంతే. ఇప్పుడు మహేష్ బాబు అందంగా ఉన్నాడంటే ముక్కు బాగుంది, ముక్కు బొర్ర బాగుంది, పళ్ళు బాగున్నాయి, పలు వరుస బాగుంది, కొండనాలు కూడా బాగుంటది లోపల చూస్తే. అట్లాంటి బాగున్న రకరకాల విషయాల కలయికలు ఓవరాల్ గా బాగుంది. అది మొత్తం బాగుంది, కాలు ఇట్లా తిరిగింది అనుకో, మొత్తం బాగాలేనట్టే. అట్లా. సో ప్రతి క్షణం ఎరుక కలిగి ఉంటేనే నేను చెప్పింది తెలుస్తుంది. ఇది రోజు కాసేపు ప్రాక్టీస్ చేసే మెడిటేషన్ ఆశ్రమం లాంటిది కాదు. బి అవేర్ కంటిన్యూస్లీ ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్. మర్చిపోవద్దు. కానీ ఒక నాలాంటి వాడు చెప్పినప్పుడు సీరియస్నెస్ రాదు. 1,00,000 రూపాయలు ఇచ్చి ఒక ఆశ్రమంలో 1 month ఉండి విధి విధానాలు పెడితే అప్పుడు మైండ్ నమ్ముతుంది. అందుకని ఓన్లీ రియల్ ఆథెంటిక్ సెన్సిటివ్ పర్సన్ నేను చెప్పేది అర్థం చేసుకుంటాడు. మిగతా వాళ్ళంతా నియమాలు, మిగతా వాళ్ళంతా డ్రెస్సు దానికే పడతాడు అనమాట. అందుకని ఒకవేళ అట్లా చేస్తేనే దీన్ని చేయగలుగుతామంటే అట్లా చేయండి, ఏదైనా చేయాలి. అదర్వైజ్ ఇప్పుడు నేను చెప్పేది ఎవరు చేయలేరు. ఎందుకు చేయలేరంటే సింపుల్ కాబట్టి. మనం పెద్ద పెద్దవి చేయాలి, చిన్న చిన్నవి ఎట్లా చేస్తాం? ఇప్పుడు మాట్లాడకుండా ఉండడం అంతకంటే సింపుల్ నాకు తెలిసి ఐ డోంట్ థింక్ సో. ఇంకా వేరేది ఏది లేదు. ప్రసన్నంగా ఉండడానికి మించి సింపుల్ నాకు భూమి మీద ఇంకేది కనిపిస్తలేదు. నీ కళ్ళు నువ్వు మూసుకోవడానికి మించిన సింపుల్ ఇంకేముంది భూమి మీద? ఇదే చేయలేం మనం. బికాజ్ మనకు సింపుల్ ఇష్టం లేదు. ఎందుకంటే ఇవి చేస్తే పేరు రాదు.
ఇదే కనుక గవర్నమెంట్ ప్రతిరోజు కనుక 12 అవర్స్ మౌనంగా ఉంటే నెలకు 1500 పింఛన్ ఇస్తామంటే అసలు రమణ మహర్షిని కూడా పక్కకు దోషిస్తారు, అంటారు అనమాట. అప్పుడు మొత్తం టైం పెట్టుకు చూడు, సీసీ కెమెరా చూసుకో, ఏం మాట్లాడలే లేదు. అమ్మా మనిషి దుర్మార్గుడు. అట్లా కామ్ చేయాలంటే నువ్వేం చేయొద్దు. ఒక నదిని అలల్ని కామ్ చేయాలంటే నువ్వు నదిలో వేలు పెట్టకూడదు. ఇది నేను సద్గురు సుబ్రహ్మణ్యం భలే ఒక మాట చెప్పాడు. ఎంత ఎక్సలెంట్ జవాబుడు. అసలు దేవుడు అవసరమా అని అడిగాడు ఒకడు. దానికి జవాబు ఏం చెప్పి తెలుసా? అవసరమే దేవుడు. బాగుంది కదా, ఇంకా తిరుగులేదా? అయ్యా వస్తున్నా, 1 సెకండ్ వస్తున్నా. అలాగే మంచిది, అంత కుశలమే కదా. అలాగే అది పొద్దున పూట మంచిదండి. రెండోది ఏం చెప్పాడు? అంతా భగవతిచ్చ కదండి. అవునన్నాడు. అప్పుడు అందులో వేలు పెట్టకూడదు కదా అన్నాడు ఒకడు. దానికి సద్గురు సుబ్రహ్మణ్యం చెప్పిన జవాబు ఏంటంటే, ఆ వేలు పెట్టేది కూడా భగవంతుడు అని తెలుసుకో అన్నాడు. నేను పెడుతున్నది అనుకుంటున్నా మళ్ళా. ఇప్పుడు ఉదాహరణకి నిద్రలో దోవ పడితే ఇట్లా కొట్టావు, నువ్వు కొట్టలే, కొట్టుకుంది. అట్లా వేలు దానంతగా పెట్టిన రోజు అది నువ్వు పెట్టింది కాదు, నువ్వు పెడుతున్నా అని ఎందుకు అనుకుంటున్నావు? మళ్ళీ నువ్వెక్కడి నుంచి వచ్చినావు? చాలా అంటే ఓవరాల్ గా చెప్పండి, ఈ జీవితం అంటే ఏంది అంటే కళ. అంటే మంచి కళ, చెడ్డ కళ. కళ అంతే, మంచిది చెడ్డది ఉండదు. నువ్వు చూసినట్టుగా అనిపిస్తుంది. ఇదేంటంటే ఇవి రమణ మహర్షి చెప్పే జవాబు కానీ, ఇప్పుడు నేను చెప్తున్న కొన్ని విషయాలు కానీ చర్చించకూడనివి, తర్కించకూడనివి. అవి ఎట్లాంటిదంటే, ఒక పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు చెప్పారు హార్ట్ కోసి ఆ బ్లాక్ ఇట్లా క్లోజ్ చేయాలండి, అది ఆపరేషన్ చేస్తే బతుకుతాడని. జవాబు అయిపోయింది. ఇంకా యూ డోంట్ హ్యావ్ టు డిస్కస్ దిస్. అటువంటిది ఆధ్యాత్మిక డిస్కషన్ చేయకూడదు. ఇది డిస్కషన్ చేస్తే సరే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తారా, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తారా అంటే అది అతుకుపెట్టకపోతే ఏమన్నా డిస్కస్ చేయకూడదు, చచ్చిపోతాడు. రెండున్నాయి ఆప్షన్స్, చెప్పిండు చేస్తే చేయి, లేకపోతే లేదు. నీ ఇష్టం, అది ఏదన్నా చేయి, డిస్కస్ చేయకూడదు. అది అయిపోయింది, ఫైనల్ ఆన్సర్. అది ఫైనల్ ఆన్సర్. అట్లా ఇందులో ఉన్నవి 90% ఫైనల్ ఆన్సర్స్. చర్చ లేదు, చర్చ అనేది లేదు. చూడు, ఇది ఏదైనా ఊరికే చదువుతా. రకరకాల కాంటెక్స్ట్ ఉన్నాయి. ఇగో అరుణాచలం ప్రత్యేకత ఏమి అంటే సద్గురు సుబ్రహ్మణ్యం చెప్పాడు, ప్రత్యేకత అనేది ఎప్పుడూ ఎక్కడా లేదా. ఇది జవాబు అయిపోయింది. దీన్ని మళ్ళీ చర్చించితే ఫిలాసఫీ బయటకు పుడుతుంది. నువ్వు దీన్ని పట్టుకొని చూడాలి, అసలు ప్రత్యేకత ఎట్లా వచ్చింది. ఎవడో చెప్పిన సమాచారం నమ్మితే వచ్చింది. ఎక్కడికి వెళ్ళిందా నీ ఇంట్లో ఉన్నట్టు ఉండరాదు. ఇంకోటి అడిగి, ఎవరికి నమస్కారం పెట్టాలి అని అడిగాడు. ఎవడు నమస్కారానికి పాత్రుడు? మనం ఎవరైనా నమస్కారం పెట్టదు. ఒకవేళ నిజంగా నువ్వు నమస్కారం పెట్టాలనుకుంటే ఎవరికి పెడతావంటే, ఎవడైతే తన కోసం ఇది చెయ్యని అని ఎప్పుడు అడగడు వాడు ఒక్కడికి నమస్కారం పెట్టాలి. అందుకే దేవుడికి పెడతాం, అందుకే గురువుకు పెడతాం, అందుకే అమ్మకు పెడతాం. అంటే వాళ్ళు తన కోసం ఇది చేయమని మనల్ని ఎప్పుడు అడగరు. అమ్మను కూడా తీసేద్దాం, ఇంకా ఆమె కూడా అడుగుతుందేమో జీవితం అర్థం కాకపోతే. ఒక గురువు గారిని, ఇప్పుడు మా అశోక్ గురుజాలే ఉన్నారు, ఏమి అడగడతాను, అసలు సీకింగ్ ఉండదు, నేర్చుకున్నావా వెళ్ళిపోద్ది. ఎందుకు నమస్కారం పెడతామంటే దాని ఇంత చక్కగా ఉంది అసలు. ఇప్పుడు ఇది ఒక చిన్న క్రైటీరియా, దీన్ని చర్చించకూడదు. ఇంకా అలాంటి వాడు కనిపిస్తే నమస్కారం పెట్టంతే, సింపుల్. ఒకవేళ అలాంటి వాడు నీవే అనుకో, అదే అష్టవక్ర మహాగీత అయింది. నాకు నేనే నమస్కారం పెట్టుకుంటున్నా అన్నాడు జనకుడు. ఎందుకంటే ఇప్పుడు వేరే వాడు ఎవడు లేదు. ఇంకొక చిన్న ప్రశ్న ఇచ్చాడు, రమణ మహర్షి ఎందుకు వేరే వాళ్ళకి సాధనా పద్ధతి ఇయ్యలేదు అంటే, రమణ మహర్షికి అసలు వేరే వాడు అన్నదే లేనప్పుడు సాధనా పద్ధతి ఎట్లా ఉంటుంది?
ఇది చాలా మూలమైన విషయం. తరికించడానికి లేదు. అంటే వేరే వాడు ఉన్నాడు కదండి, పక్కనే ఉన్నాడు, అప్పుడే వేరే ఊరి నుంచి వచ్చాడు, లేదంటే ఎట్లా పక్కదో పట్టిస్తున్నారా మమ్మల్ని? చర్చించే అంశం కాదు. ఇదర్ యు అండర్స్టాండ్ ఆర్ యు డోంట్ అండర్స్టాండ్, బాత్ ఖతం హో గయా, అంతే. ఇంకా చెప్పాలంటే అదేంది, వంకాయ తింటే దురద పెడుతుంది అంటే వంకాయ తినకు, ఇది చర్చించే అంశం కాదు. తింటే తిను, లేకపోతే లేదు. అందుకని మైండ్ని కామ్ చేయడం అనేది నువ్వు చేయకూడదు, అప్పుడు కామ్ అవుతుంది. నువ్వు చేసినంతసేపు ఏది కామ్ గారు, నువ్వు చేయడం వల్ల అంతా చెడిపోయింది. సంసారం చెడిపోయింది, పిల్లలు చెడిపోయారు, హస్బెండ్ చెడిపోయారు, ఇల్లు చెడిపోయింది. నువ్వు చేస్తున్నావు కాబట్టి వదిలేయి. వదిలేయమంటే వదిలేయమని కాదు, కర్తాభావం వదిలేయమని. అట్లా కామ్ అవుతుంది. కళ్ళు మూసుకో, నోరు మూసుకో, చేతులు దగ్గరికి తీసుకురా, నీ కాళ్ళను నువ్వు చూసుకో, నీ చేతులు నువ్వు చూసుకో, చాలు. నీవే కదా చూసుకో. మన ఇల్లుని మనం చూసుకుంటాం, మనకున్న బంగారం చూసుకుంటాం, దానికంటే ముఖ్యమైన నీ శరీరం చూసుకో, చూడని చూసుకో. కొద్ది రోజుల్లో చాలా బాగా సర్దుకుంటుంది. ఇది చేస్తే తెలుస్తుంది, ఆలోచిస్తే తెలియదు అని చెబుతూ, ఓ చెల్లి తెలుసా తెలుసా, తెలుగు మాటలు 10,000, అందులా ఒకటో రెండో, పలుకు నాకు అది చాలు, గెలుపుకి సూత్రమే టేకిటీజీ పాలసీ, టేకిటీజీ పాలసీ, ఊర్వశి ఊర్వశి. ఏమవుతుంది? నాయస్ క్యాన్సలేషన్ అది రాదు, బట్ మనం విన్నాం. ఇప్పుడు నేనున్నాను, నా మనసు ఎప్పుడు కామ్గానే ఉంటుంది. తాత్కాలికంగా ఇట్టి బులుక్ బులుక్ అంటది అది. ఐఎమ్ డిస్కసింగ్, లేదంటే ఇప్పుడు అరుస్తున్నాను అనుకో, తాత్కాలికంగా ఇట్లా అంటది. దాంతో నాకు అటాచ్మెంట్ లేదు కాబట్టి, ఎవరితో అరుస్తున్నానో వాళ్ళకి నాకు అటాచ్మెంట్ లేదు కాబట్టి, నేను ఒకరి ద్వారా సాధించేది ఏం లేదు, అస్సలు లేదు. అందుకని అది వెంటనే ఎండ్ అయిపోయి ఎంబడి ప్రశాంత్ వచ్చేస్తుంది. ఉదాహరణకి నీ నీళ్ళలో ఇట్లా రవేలు పెట్టావు, తీయగానే ప్రశాంత్ వచ్చేస్తుంది. కానీ వీడు నా దాంట్లో పెట్టాడని తలుచుకొని తను తానే లాక్కొని అట్లా ఏమీ ఉండదు. అందుకని ఫండా సింపుల్ ఉంది. మనిషి చేస్తాడా చేయడా అనేది మనిషి ఛాయిస్ అనేది నాకు అర్థమవుతున్నది. సో 3, నోరు మూసుకో, దేన్ని బట్టి దాన్ని తాపకు, దేన్ని చూడకు. ఇది నువ్వు జీవితంలో ఏదైనా చేయాలనుకుంటే ఆధ్యాత్మిక పరంగా ప్రశాంతంగా, అంటే చనిపోయే వరకు హాయిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, నా మనసులో అర్జడులు ఉండకూడదు, కలతలు ఉండకూడదు, ఒకరి మీద ద్వేషం రాకూడదు అంటే ఇది ఫస్ట్ స్టెప్స్. ఇవి ఎంతకాలం అంటే లైఫ్ లాంగ్ చేయి. సరే, పోదాంపా.